For our afternoon meditation, may we turn our Bibles to the Gospel according to St. John, chapter 1. మధ్యాహ్నపు ధ్యానం నిమిత్తమై దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం తీద్దామండి. And we will read the first 4 verses responsively, please. మొదటి 4 వచనాలు మార్చి చదువుకుందాం. May we take our Bibles and turn to the Gospel according to St. John, chapter 1, first 4 verses responsively. దయచేసి బైబిల్ తీసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి చదువుకుందామండి. మొదటి 4 వచనాలు మార్చి. ఆదియందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Few more passages very critical for the sermon today. Daniel chapter 12. ఈ వర్తమానానికి ప్రాముఖ్యమైనటువంటి వచనాల భాగములు ఇంకా కొన్ని. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. Daniel chapter 12. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము and verse 2 all together, please. 2వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. Daniel chapter 12 and verse 2 all together. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు, నిత్యము హేయులగుటకు మేలుకొందురు. Revelation chapter 20. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. Revelation chapter 20. ప్రకటన 20. We will read the first 6 verses responsively. మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందామండి. Revelation 20, the first 6 verses. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధంలో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆశీనులై ఉన్న వారిని విమర్శకు అధికారం ఇవ్వబడిను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల మీద కానీ చేతుల మీద కానీ దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చర్యచేదని చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గల వారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. Same chapter 11 to 15 also responsively. ఇదే 20వ అధ్యాయము. ఇందులో 11వ వచనం నుండి చివరి వరకు మార్చి 15th verse we will read all together. 11 నుండి 15 వరకు చదువుకుందాం. 15వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 11 నుండి. మరియు ధవలమైన సింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండములు పడవేయును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. 15 అందరం కలిసి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన కనుడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. 15వ వచనం చదువుకుందాం మరి ఒకసారి అందరం కలిసి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. In the great Olympic Games, along with a lot of other sport, even walking is considered a sport. ఒలింపిక్ క్రీడల్లో అనేకమైనటువంటి క్రీడలు ఉంటున్నాయి, పోటీలు ఉంటున్నాయి. ఆ పోటీల్లో నడవడం కూడా ఒక పోటీగా ఉన్నది.
You and I may assume that walking is much easier than any other sport like athletics or swimming or fencing and so on. కనుక వేరే పోటీలు ఈత కొట్టడము లేకపోతే ఇంకా పరిగెత్తడము లేకపోతే ఇంకా వేరే ఇతర పోటీల కంటే ఈ నడవడం అనే పోటీ తేలికైనది సునాయాసమైనదిగా మనం భావించవచ్చు. But that's not the truth. అయితే అది వాస్తవం కాదు. Walking is extremely tough sport in the spectrum of sports. ఈ క్రీడల్లో ఈ నడవడము అనేది ఎంతో కఠినమైనటువంటి క్రీడ ఆట అయి ఉన్నది. In one of the Olympics, a Chinese athlete trained for years and years, and she was really going ahead than the bunch that was racing with her. అది ఒక సందర్భంలో ఒలింపిక్స్ ఆటల్లో చైనా దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి ఆమె వేరే వారందరికంటే కూడా ఎంతో ముందుగా వేగంగా ఆమె నడుచుకుంటూ వెళ్తా ఉంది. It was a 10-mile walking race. ఇది 10 మైళ్ళ నడిచే పందెము. Till the 9th mile she was ahead of the bunch. 9వ మైలు చేరే అంతవరకు కూడా అందరికంటే ముందుగానే వరుసలో ఆమె ఉంది. She was getting tired. కానీ అలసిపోతా ఉంది. She was sweating. చెమట గారుస్తా ఉంది. But she knew that her destination, her goal was very nigh. అయితే ఆమెకు తెలుసు ఆమె గమ్యము ముందుగానే ఉన్నది అని. And she was really striding towards that goal. ఆ యొక్క గమ్యం చేరడానికి కొరకే ఎంతగానో ప్రయాసపడి ముందుకు వెళ్తా ఉంది. The gold medal was within her sight. అయితే ఆ బంగారు పతకము ఆమెకు ఎదుటనే ఉన్నది. It is Olympics, the greatest sport on earth. అయితే ఇది ఒలింపిక్ ఆటలు ప్రపంచంలోనే అతి శ్రేష్టమైనటువంటి ఆటలై ఉంటున్నాయి. In the 10th mile, 10వ మైలు చేరినటువంటి సమయంలో she saw someone really sprinting past by her. అయితే ఎవరు వెనుక నుండి ఆమె కంటే ఎంతో వేగంగా నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఆమె గమనించింది. She was trying to do her best. అయితే తాను ఆమె కంటే కూడా ఇంకా ముందుగా వెళ్ళాలని She couldn't ప్రయత్నిస్తుంది. do much. కానీ ఎక్కువ చేయలేకపోయింది. Immediately, వెంటనే there was one more person who just overtook her. తన వెనుకున్నటువంటి ఇంకొక వ్యక్తి ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయాడు. Fear started gripping her being. ఇంకా ఆమెకు ఎంతో భయం వేస్తా ఉన్నది. She was losing hope. ఇంకా తనకున్న నిరీక్షణ కోల్పోతా ఉంది. Gold is gone. ఇంకా బంగారు పతకం అయితే తప్పిపోయింది. Silver is gone. వెండి పతకం పోయింది. After so much of a struggle and being in the race till the 9th mile, she's losing the battle. అయితే 9 మైళ్ళ వరకు ఎంతగానో ప్రయాసపడి వేగంగా ముందుకు వెళ్ళినా ఇప్పుడు ఇంకా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. And her fears were true. అయితే ఆమెకు వచ్చినటువంటి భయములు అవి నిజమయ్యాయి. Someone reached the point first. ఆమె కంటే ముందు వేరే వ్యక్తి మొదట చేరుకున్నారు. Second. రెండో వ్యక్తి చేరుకున్నాడు. And she reached third. ఆమె మూడో పథకము ఆమె పొందింది. She was crestfallen. ఆమె ఎంతగానో కిందికి దిగజారిపోయింది. She was crying. ఏడుస్తా ఉంది. The entire stadium was clapping for the winners. అయితే స్టేడియంలో ఉన్న వారందరూ కూడా గెలిచినటువంటి వ్యక్తి కొరకై వారు చప్పట్లు కొడతా They were ఉన్నారు. clapping for her also. ఈమె కొరకు కూడా చప్పట్లు కొడుతున్నారు. The news was flashed over across the globe. ప్రపంచమంతటి కూడా వార్త అందజేయబడింది. Number 1 so and so. మొదటి వ్యక్తి మొదట వచ్చినటువంటి వ్యక్తి పలానా అని. Number 2 so and so. రెండో వ్యక్తి పలానా వారు. And number 3 is a Chinese girl. మూడో వ్యక్తి చైనాకు చెందినటువంటి అమ్మాయి. Suddenly there's an announcement made. అకస్మాత్తుగా ఒక ప్రకటన చేయబడింది. Due to technical and field error, number 1 and number 2 are disqualified. The Chinese girl makes it to the gold medal. అయితే ప్రకటన చేయబడింది. టెక్నికల్ పొరపాట్లను బట్టి మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఇద్దరు కూడా వారిని తొలగించి చైనాకు చెందినటువంటి అమ్మాయిని మొదటగా ప్రకటిస్తున్నారని. This girl from ahead, from a fallen state, crying state, got up and took the gold medal. అయితే ఈ అమ్మాయి ఆమె ఏడుస్తూ కృంగిపోయి నిరాశలో ఉన్నటువంటి స్థితి నుండి లేచి ఆమె బంగారు పతకం పొందుకుంది. You know what mistake the others two made? ముందున్నటువంటి వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారు చేసిన పొరపాటు. In that 10-mile walk, ఆ 10 మైళ్ళ యొక్క నడకలో they ran fractionally for some moments. కొన్ని క్షణాలు వారు నడవడానికి బదులు పరిగెత్తారు. This girl,
అయితే ఈ అమ్మాయి didn't run. ఆమె పరిగెత్తలేదు, She kept walking. ఆమె నడుస్తా She ఉంది, kept walking. నడుచుతా ఉంది. Even though she lost, she was walking. ఆమె వెనుకకి అయిపోయినా నడుస్తూనే ఉన్నది. Beloved, that is the Christian race. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ పరుగు పందెం అంటది. Don't be deceived by the voice around. మన చుట్టూ ఉన్నటువంటి శబ్దాల ద్వారా మోసపోకూడదు. Don't be deceived by the promises of people. మనుషులు చేసే వాగ్దానాలను బట్టి మోసపోకూడదు. Don't be deceived by the progress of the people. మనుషులు మనకంటే ముందు దూసుకుని వెళ్ళిపోతే దాన్ని బట్టి కృంగిపోకూడదు. God has given you a track. దేవుడు నీకు ఒక దారిని ఇచ్చాడు. God has given you a walk. దేవుడు నీకు నడవలసినటువంటి బాధ్యతనిచ్చాడు. Don't compromise in that walk. ఆ యొక్క దేవుడిచ్చిన ఆ నడకలో మీరు రాజీ పడకూడదు. It is not the man who is going to give you the reward. బహుమానం ఇచ్చేవాడు మనుషుడు కాదు. It is God who is going to give you that reward. దేవుడే నీకు బహుమానం ఇచ్చేవాడు. The judge that you and I believe is a just judge. నీవు నేను నమ్మేటటువంటి ఆ యొక్క న్యాయాధిపతి తీర్పరి న్యాయం కలిగిన వాడు. And he indeed judges right. ఆయన ఎంతో యథార్థంగా నీతి న్యాయములతో తీర్పు తీరుస్తాడు. Don't look to your left, don't look to your right. కుడి ఎడమ వైపు చూడకూడదు. And above all, అన్నిటికంటే ముఖ్యంగా don't look into yourself. నీ లోనికి కూడా నువ్వు చూడకూడదు. There is a theory and a preaching growing on in this world. Follow your heart. కనుక చాలా మంది చెప్తా ఉన్నారు, నీ హృదయం నీకు ఏం చెప్తే దాన్నే వెంబడించు అని. But my Bible says, your Bible says, this heart is the most deceitful of all. అయితే ఈ బైబిల్, నా బైబిల్, మీ బైబిల్ సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. There is a judge. అయితే న్యాయాధిపతి ఉన్నాడు. He is looking at you. ఆయన నీ వైపు చూస్తున్నాడు. Every moment, every second. ప్రతి క్షణము, ప్రతి నిమిషము. Watch your walk. కనుక నీ నడకను నువ్వు జాగ్రత్త It is పడు. not about speed in Christian life. క్రైస్తవ జీవితంలో ఎంత వేగంగా నడుస్తున్నావు అన్నది కాదు. It is faithfulness in Christian life. ఎంత నమ్మకంగా నడుస్తున్నావు అన్నది ప్రాముఖ్యము. Are you faithful? నీవు నమ్మకంగా ఉన్నావా? There is a judge న్యాయాధిపతి ఉన్నాడు. about whom we will learn today. ఆయన గురించి మనం నేర్చుకుందాం. Shall we pray? ప్రార్థించుకుందామండి. ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, మరొకసారి మీ వాక్యం చుట్టూ, మీ సన్నిధి చుట్టూ వచ్చి ఉంటున్నాం. వాళ్ళను జ్ఞాపకం చేసుకునండి. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడవు, మీలో అన్యాయము ఏమాత్రము లేదు తండ్రి. అటువంటి దేవుని గూర్చి ప్రభా మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయం చేయండి. ఇటు గొప్ప దేవుణ్ణి గ్రహించుటకు మా జ్ఞానము సరిపోదు, ఆయన వివరించుటకు మా పెదవులు సరిపోవు. కాబట్టి దేవా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మీద ఆధారపడుతుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి మాకు అన్నిటినీ తేటపరిచి క్రీస్తు యేసు ప్రభును మా మధ్యలో మహిమపరిచినట్లుగా మాకు సహాయం చేయమని, మమ్మల్ని మేము మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ దుష్టుని కార్యాలు బంధించమని మీ యొక్క సహాయం మెండుగా కోరుకుంటూ యేసు క్రీస్తు మా ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. Today, as the Lord helps, we will close the exposition on the topic of incarnation of Christ. ఈ దినము ప్రభు కృపను బట్టి యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చినటువంటి ఆ యొక్క అంశమును మనం ముగించుకుందాం. We started it last July and we are ending this June. పోయిన జూలైలో మనం ఆరంభించుకున్నాము. ఈ జూన్ నెలలో దీన్ని మనం ముగించుకుంటున్నాం. But before proceeding with the topic, I would want to pause and apologize for an error in my interpretation and teaching last time round. కనుక ముందుకు వెళ్ళక ముందు గతసారి నేను వాక్యం చెప్పినటువంటి దానిలో ఉన్నటువంటి ఒక పొరపాటును బట్టి దాన్ని బట్టి మీ యొక్క క్షమాపణ వేడుకుంటున్నాను. I cited the first resurrection as second resurrection. మొదటి పునరుద్ధానమును రెండవ పునరుద్ధానముగా నేను చెప్పాను. That was my error in my teaching. అది నేను చెప్పినటువంటి దాంట్లో ఉన్నటువంటి పొరపాటు. And I personally believe, నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే, that any public admonition demands a public apology as well. బాహాటంగా ఏదైనా పొరపాటు చేస్తే బాహాటంగా అందరి దాని గురించి క్షమాపణ వేడుకోవాలి. It's a very healthy and a very beautiful act in the local churches when there is correction. కనుక స్థానిక సంఘాల్లో ఎవరైనా మనల్ని సరి చేసినప్పుడు అది అన్నిటికంటే రమ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయం. I believe because of those standards, despite the challenges around, this local church has withstood lot of storms. ఇటువంటి విషయాలు ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఈ స్థానిక సంఘము అనేకమైనటువంటి తుఫాను లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ అది ధైర్యంగా స్థిరంగా నిలబడగలిగింది. We will correct that, sort it out,
and close the exposition on incarnation today. ఆ యొక్క పొరపాటును సరిచేసి ఈ యొక్క క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినటువంటి ఆ యొక్క అంశమును ముగించుకుందాం. Need your absolute attention. దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని మనవి చేస్తున్నాం. I may take 5 minutes more కొంచెం సమయం ఎక్కువ కావచ్చు, because it's the most critical topic of all of the scriptures. లేఖనాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. In the teaching of incarnation, we've already seen 3 features, 3 attributes of Christ. శరీరధారిగా ప్రభు వచ్చినటువంటి ఆ అంశంలో యేసు ప్రభు వారి యొక్క గుణగణాలను మూడింటిని మనం చూసాం. We saw Christ as the eternal one. క్రీస్తు నిత్యుడు అన్నటువంటి విషయాన్ని చూసాము. We saw Christ as a creator. క్రీస్తు ఆయన సృష్టికర్త అన్న విషయాన్ని చూసాము. And we saw Christ as the redeemer. అంతేకాకుండా క్రీస్తు ఆయన విమోచకుడు అన్న విషయాన్ని కూడా And చూసాము. last time and today we will discuss and learn about Christ the judge. క్రీస్తు న్యాయాధిపతి అన్నటువంటి విషయాన్ని చివరిదిగా మనం గమనిస్తుంటున్నాం. Beloved, there is a tribunal, there is a court for both saints and sinners. ప్రియమైన వారలారా, పాపులకును పరిశుద్ధులకును అందరికీ తీర్పు తీర్చుటకు ఒక న్యాయస్థానం అనేది ఉన్నది. Each one of us who's sitting here, brothers or sisters, men or women, children or young people or old, each one of us will find ourselves in one of the tribunals for sure. కనుక ఇక్కడ కూర్చున్న వారు సహోదర సహోదరులు, చిన్నలు పెద్దలు, ఆడ మొగ అందరూ కూడా ఏదో ఒక ఈ యొక్క న్యాయస్థానం, ఈ రెండు న్యాయస్థానంలో ఎక్కడో ఒక దగ్గర వారు నిలబడవలసిందే. There is a tribunal for saints, పరిశుద్ధుల కొరకు ఒక తీర్పు ఉంది, and there is a tribunal for sinners. అంతేకాకుండా పాపుల కొరకే కూడా ఒక తీర్పు ఉన్నది. We learned about the tribunal or the court for the saints last time round. పోయినసారి మనము పరిశుద్ధుల కొరకే ఉన్నటువంటి ఆ యొక్క న్యాయస్థానం గురించి మనం చూసాము. It is the judgment seat of Christ. అది క్రీస్తు న్యాయపీఠము. It is called the Bema judgment. అది బీమా తీర్పు అని అన్నాం. Very soon in the clouds Jesus Christ is going to come. ఎంతో త్వరగా యేసు క్రీస్తు వారు మేఘారుడై రానయుంటున్నాడు. There will be a loud shout, ఒక కడబూర మ్రోగుతుంది. there will be a voice of the angel, అంతేకాకుండా archangel, ప్రధాన దూత శబ్దం వస్తుంది. there will be sound of the trumpet, అంతేకాకుండా కడబూరం మ్రోగబడుతుంది. and all believers from Pentecost till that particular day will be lifted up, snatched away, raptured by Christ. పెంతెకోస్తు దినం నుండి ఆ దినం వరకు, ఆ గడియ వరకు ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా ఒక్క క్షణంలోనే వారు సమాధుల నుండి వారు ఎత్తబడతారు. The dead in Christ shall rise first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. The scripture emphasizes on that because in the first century people thought people who are dead are basically a punishment from God. They will not be part of resurrection. ఆదిలో ఉన్నటువంటి విశ్వాసులు వారు నమ్మినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ముందుగానే చనిపోయారో వారు దేవుని యొక్క శిక్షకు పాత్రులై ఉంటున్నారు, వారికి ఇంకా పునరుద్ధానం లేదు అని వారు అనుకున్నారు. So God in his eternal plan has ensured that the dead in Christ who believed in Christ, those who are born again, will be lifted up first even though they are dead. కనుక ఎవరైతే క్రీస్తునందు మృతులై ఉంటున్నారో అటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు చనిపోయినా వారు లేపబడతారు, మొదట లేస్తారు అన్నటువంటి విషయాన్ని దేవుడు నిర్ధారించి ఉంటున్నాడు. Wherever they may be, వారు ఎక్కడున్నప్పటికీ, it could be in the waters, నీళ్ళలో కావచ్చు, it could be in the cemetery, లేకపోతే సమాధుల తోటలో కావచ్చు, there could be anywhere in the forest, లేకపోతే అడవుల్లో కావచ్చు, they will just be lifted up. వారందరూ కూడా చనిపోయిన వారు And లేపబడతారు. they'll be clothed with a transformed body. వారు రూపాంతరము పొందినటువంటి దేహమును In ధరించుకుంటారు. the very few moments, క్షణములోనే you and I, if we are alive, will also be captured or lifted up by Christ Jesus. నీవు నేను సజీవులుగా ఉన్నట్లయితే మనము కూడా ఎత్తబడతాం. Singing we go by as birds on the wings. అయితే ఎగురుచున్నటువంటి పక్షుల వలె పాటలు పాడుతూ పైకి ఎగురుతాం. It is called the day of rapture. అదే సంఘము ఎత్తబడే దినము. And that is called the first resurrection. అది మొదటి పునరుద్ధానము. It patterns the resurrection of Christ, who is called the first fruit. కనుక ప్రథమ ఫలము అని పిలువబడేటువంటి యేసు ప్రభువారి యొక్క ఆ వరుసలోనే క్రమంలోనే ఇది జరుగుతా ఉంది. That is in 1 Corinthians chapter 15 verse 20. మొదటి కొరింథీ 15:20 రాయబడినట్టు In the pattern of the resurrection of Christ, the church will be lifted up on that particular day. క్రీస్తు ఎలాగో మృతుల నుండి లేపబడినో అలాగునే క్రీస్తునందు నిద్రించినటువంటి వారు కూడా వారు లేపబడతారు. It's going to be immediate. ఇది తక్షణమే జరిగే కార్యం. It's going to be sudden. అది అకస్మాత్తుగా జరిగే కార్యం. It is going to be unexpected.
unexpected. అది ఊహించనటువంటి రీతిగా జరుగుతుంది. It is a once in an eternity experience. కనుక నిత్యత్వం నుండి ఒకేసారి జరిగే కార్యం ఇది. It will never be again. మళ్ళీ ఇంకొకసారి అంటూ జరగది కార్యము. However, అయినప్పటికీ you ask a question. It's a good question. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు. You said from Pentecost till the time Jesus Christ comes. కనుక పెంతెకోస్తు నుండి యేసు ప్రభువారు వచ్చే వరకు అని అంటున్నారు. But what about the Old Testament అయితే saints? పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధుల విషయం That's ఏంటి? a very good question. అది మంచి ప్రశ్న. People from Adam till Pentecost, they will also be resurrected. It is part of us resurrection. Listen carefully. ఆదాము నుండి పెంతెకోస్తు వరకు ఉన్నటువంటి వారు కూడా ఎత్తబడతారు. ఇది మొదటి పునరుద్ధానంలోనే. However, అయినప్పటికీ that first resurrection will happen after the tribulation time. అయితే ఇది శ్రమల కాలం తర్వాత జరుగుతుంది. The first resurrection has 3 sets. మొదటి పునరుద్ధానంలో 3 విషయాలు Or we'll say ఉన్నాయి. 4 sets. 4 విషయాలు. The dead in Christ shall rise first. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. Those who are alive, living for Christ will rise next. సజీవులుగా క్రీస్తు కొరకు జీవించిన వారు లేపబడతారు. The Old Testament saints will rise after tribulation. తర్వాత శ్రమల కాలం తర్వాతలో పాత నిబంధన పరిశుద్ధులు లేపబడతారు. And the tribulation saints who died during the 7 years of tribulation will also rise at that point in time. శ్రమల 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు వారు కూడా చనిపోతే వారు కూడా ఆ సమయంలో ఎత్తబడతారు. So what would happen to all of us who are lifted up into the skies? ఆకాశంలోనికి కొనిపోబడినటువంటి వారందరికీ ఏమి జరుగుతుంది? You and I will be glorified in నీవు our నేను bodies. మహిమ దేహములను మనం పొందుకుంటాం. We will have a standard body that is suited for the environment in heaven. కనుక పరలోకపు వాతావరణముకు తగినటువంటి దేహమును మనం కలిగి ఉంటాం. At that time, ఆ సమయంలో we will remember that verse. మనం ఆ వచనాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాం. Victory over sin and victory over death. పాపం మీద విజయము, మరణం మీద విజయము. Once the church is lifted up, ఒక్కసారి సంఘం ఎత్తబడిన the తర్వాత tribulation begins on earth. భూలోకం మీద శ్రమల కాలం ఆరంభమవుతుంది. First 3.5 years is going to be tribulation. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల And కాలముగా the second 3.5 years is going to be great tribulation. రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలముగా పిలువబడుతుంది. Understood till now? ఇది ఇంతవరకు అర్థమైంది The అనుకుంటా. church will be lifted up. సంఘం ఎత్తబడుతుంది. We will in the presence of God. దేవుని సన్నిధిలో మనం ఉంటాం. Christ will be with us. క్రీస్తు మనతో ఉంటాడు. The moment you're lifted up, ఏ క్షణాన మనం ఎత్తబడతామో the next 7 years will be tribulation and great tribulation on earth. భూలోకం మీద తర్వాత 7 సంవత్సరాలు అవి శ్రమల కాలము మరియు మహాశ్రమల కాలముగా ఉంటాయి. And in the skies, ఆకాశంలో there is going to be the marriage of the Lamb. గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. But before that, దానికి ముందు the Lamb of God, దేవుని గొర్రెపిల్ల, who is on the throne of God, ఆయన దేవుని సింహాసనం మీద ఉంటున్నాడు. Jesus Christ the judge, యేసు క్రీస్తు ప్రభువు న్యాయాధిపతి, will review your life and my life at that point. ఆ సమయంలో నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన పరీక్షిస్తాడు. He will review your life and my life in fire. ఆయన అగ్ని చేత నీ జీవితాన్ని నా జీవితాన్ని What పరీక్షిస్తాడు. does it mean? దాని అర్థం ఏంటి? He will evaluate you in accuracy. ఆయన ఎంతో క్షుణ్ణంగా నిన్ను ఆయన పరీక్షిస్తాడు. He will evaluate you in perfection. పరిపూర్ణత యందు ఆయన నిన్ను పరీక్షిస్తాడు. Last time we learned this. దీని గురించి పోయినసారి విన్నాం. He will evaluate you individually. అంతేకాకుండా వ్యక్తిగతంగా నిన్ను ఆయన పరీక్షిస్తాడు. That means దాని అర్థం you ఏంటంటే can never say because of that brother and this sister or that brother or this sister my life was compromised. ఆ సహోదరుని బట్టి ఆమెను బట్టి ఈయనను బట్టి నా జీవితంలో నేను ఇలా అయ్యాను అని చెప్పడానికి వీలు లేదు. Beloved, it's not a time where you'll be punished. ప్రియమైన వారలారా, అక్కడ మనకు శిక్ష విధించబడేటటువంటి సమయం కాదది. It is not a time where you'll be questioned or reviewed for your salvation. నీ రక్షణ సరి అయినదా కాదా అన్నటువంటి అక్కడ ప్రశ్నలు ఎత్తబడవు. It is not about your life that you lived before your salvation. రక్షణకు ముందు నువ్వు ఎటువంటి జీవితం జీవించావా అన్న ఆ యొక్క ప్రశ్న కూడా ఎత్తబడదు. From the time you were born again till the time of rapture, till the time you stood before Christ, how have you lived your life? రక్షణ పొందినటువంటి సమయం నుండి ఎత్తబడేటటువంటి సమయం వరకు నీవు క్రీస్తు కొరకై ఎలాగూ జీవితమును జీవించావు. Point number 1. మొదటి విషయం, You will be gauged, evaluated individually. వ్యక్తిగతంగా నువ్వు పరీక్షించబడతావు. Secondly, రెండవది, you will be evaluated, gauged
fairly. అంతేకాకుండా ఎంతో న్యాయవంతమైనటువంటి రీతిగా పరీక్షకు You గురవుతాం. cannot say, you cannot argue, you cannot negotiate, you cannot debate out there. కనుక అక్కడ ఇలాగైంది అలాగైంది అది కాదు ఇలాగునా అని ఏమాత్రం కూడా వాదించడానికి బేరమాడడానికి లేకపోతే అక్కడ మాట్లాడడానికి మనకు ఎటువంటి ఆస్కారం ఉండదు. Jesus Christ will be able to make it so clear in your lifetime where you failed in your walk. కనుక యేసు ప్రభువు ఎంతో న్యాయవంతమైన విధానంలో నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో అన్నటువంటి విషయాన్ని గమనిస్తాడు. You will be gauged individually. వ్యక్తిగతంగా నిన్ను పరీక్షిస్తాడు. You will be gauged fairly. ఎంతో న్యాయవంతమైన విధానంలో ప్రభు నిన్ను And you will పరీక్షిస్తాడు. be gauged perfectly. అంతేకాకుండా పరిపూర్ణమైన విధానంలో ప్రభు You పరీక్షిస్తాడు. cannot defend yourself. ఆ సమయంలో నిన్ను నువ్వు You సమర్థించుకోలేవు. cannot ask God for explanation. దేవునికి నువ్వు ఇలా ఎందుకు చేశావని దేవుని వివరణ అడగలేము. You will agree and worship setting, oh God, you are perfectly just, perfectly righteous, perfectly holy, I accept. ప్రభువా నువ్వు ఎంతో పరిపూర్ణమైనటువంటి రీతిగా నీ న్యాయవంతుడవు నీతిమంతుడవు పరిశుద్ధుడవు కాబట్టి నీవు ఇచ్చినటువంటి తీర్పుకు నేను తల వంచుతున్నానని ఆరాధించవలసిందే. And he will reward. ఆయన నీకు బహుమానం ఇస్తాడు. And he will reward. ఆయన నీకు బహుమానం ఇస్తాడు. How you live on this earth determines the rewards that you get in heaven. కనుక నీవు ఈ లోకంలో నువ్వు ఎలాగూ జీవించినావో దాన్ని ఆధారం చేసుకునే పరలోకంలో నీకు బహుమానం. He will reward you according to the light of the cross of Christ. క్రీస్తు శిలువలో ఉన్నటువంటి వెలుగు ద్వారా ఆయన నీకు బహుమానం He ఇస్తాడు. will evaluate you basis the leading of the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే ఆయన నిన్ను పరీక్షిస్తాడు. Sorry, I have to be more clear. మళ్ళీ స్పష్టంగా He చెప్తాను. will evaluate you as to how you bore your cross. నీవు సిలువను ఎలాగో మోసినావో దానిని బట్టి దేవుడు నీకు తీర్పు He తీరుస్తాడు. will evaluate you as to how you are led by the Spirit. దేవుని ఆత్మ ద్వారాగా నువ్వు ఎలాగో నడిపించబడ్డావో అన్నటువంటి దానిని బట్టి ఆయన నీకు తీర్పు తీరుస్తాడు. He will evaluate you on the basis as to how you have obeyed and trusted God's word. దేవుని వాక్యానికి నువ్వు ఎలాగో విశ్వాసం ఉంచి దాని ప్రకారం జీవించావో అన్న దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు There తీరుస్తాడు. could be many rewards, అనేక బహుమానాలు but the ఉండవచ్చు. scripture calls out 5 crowns for believers. అయితే విశ్వాసులకు లేఖనములు 5 కిరీటముల గురించి తెలియజేస్తా Let me ఉంది. tell you this. అవి చెప్తాను. There are few who will get one. కొందరుంటారు వారికి ఒకే కిరీటం దొరుకుతుంది. There are few who will get more than one. కొందరుంటారు వారికి ఒకటి కంటే ఎక్కువ దొరుకుతాయి. There will be very few who may get all. అయితే కొందరు ఉంటారు వారికి అన్ని కిరీటాలు దొరుకుతాయి. There's no two ways about it. Apostle Paul may be the one who could get all 5 crowns. దీని విషయం ఇంకొక మాట లేదు. ఈ 5 కిరీటాలు అపోస్తలుడైన పౌలుకు దొరుకుతుండొచ్చు. D.L. Moody could get. డిఎల్ మూడి గారికి రావచ్చు. Brother Buxing could be one of the contenders. We don't know. సౌర్ బక్సింగ్ గారు కూడా రావచ్చు, మనకు తెలియదు. There are people who will get one. కొందరు ఒకటే పొందుకుంటారు. Some will get more than one. కొందరికి ఒకటి కంటే ఎక్కువ వస్తాయి. Some will may get 5. కొందరికి 5 కిరీటాలు రావచ్చు. Some of them will get none. కొందరికి ఒక కిరీటం కూడా దక్కదు. There could be heartbreaks and tears even in heaven. However, their souls are saved. అయితే పరలోకంలో కూడా ఎంతో బాధ ఎంతో వేదన కన్నీరు ఉండవచ్చు. అయినప్పటికీ వారి ఆత్మలు పరిపూర్ణంగా రక్షణ పొంది Your ఉంటున్నాయి. salvation is not lost. నీ రక్షణ గురించి ఏమాత్రం సందేహం లేదు. నువ్వు పోగొట్టుకోవు రక్షణ. Heaven is not lost. పరలోకపు అనుభవాన్ని నువ్వు Your పోగొట్టుకోవు. eternity is not lost. నిత్యత్వము నువ్వు దేవునితోనే గడుపుతావు. But you and I will feel very bad when we look backward and say, wish I had lived a life of cross, life of spirit, life of the word. అయితే వెనుకకు తిరిగి అయ్యో నేను సిలువను ఇంకా అధికంగా భరించి దేవుని వాక్యం అధికంగా విశ్వసించి అధికంగా దేవుని ఆత్మతో నడిపింపబడిన వాడుగా నేను ఉండి ఉంటే ఎంత బాగుండేది అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది. We will not delve into it. God willing, we will take up a special season where we will talk about post rapture season. సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుందో అన్నది తర్వాత ఎప్పుడైనా మనం చూద్దాం. The 5 crowns are విశ్వాసికి ప్రభు First one. ఇచ్చేటటువంటి 5 కిరీటాలు ఏంటంటే మొదటిది the incorruptible crown అక్షయమైన కిరీటము or the overcomer's crown. జయించు వారికి ప్రభు ఇచ్చే కిరీటం. 1 Corinthians 9:25. Just make a note. 9:25. This is for those who have mastery over the sinful nature. పాప స్వభావం మీద ఎవరైతే జయమును పొంది
అలాగున జీవించారో అటువంటి వారికి ప్రభు ఇచ్చే It's బహుమానం called the incorruptible crown or the overcomer's crown. అక్షయమైన కిరీటము లేకపోతే జయించు వారికి ప్రభు ఇచ్చే కిరీటము. Second crown, రెండవ కిరీటము the crown of the righteous crown. నీతి కిరీటము. Righteous crown. నీతి కిరీటము 2 Timothy 4, 7 and 8. రెండో తిమోతి 4:7. This is for those who have lived a faithful life, but more importantly, who look forward to Christ's coming. ఎవరైతే నమ్మకమైన జీవితం జీవించారో అంతకంటే ప్రాముఖ్యంగా క్రీస్తు యేసు ప్రభువుకి రాకడ కొరకే కనిపెట్టుకొని ఎదురు చూచారో అటువంటి వారికి ప్రభు ఇచ్చే I బహుమానం. don't want you to lift your hands. మీరు చేతులు ఎత్తమని అడగను. Ask yourself a question today. ఒక ప్రశ్న మీకు మీరు వేసుకునండి. Did I pray today? Come, Lord Jesus. యేసు ప్రభువా రమ్ము అని ఈ దినాన నేను Did you pray ప్రార్థించాను. that prayer today? ఈ దినాన మీరు ఆ ప్రార్థన Come, చేశారు. Lord Jesus. యేసు ప్రభువా రమ్ము అని. That speaks about your readiness. అది నీ యొక్క సంసిద్ధతను సూచిస్తా ఉంది. How many times has it crossed in your mind last week that Christ is going to come? It's going to be imminent one day. క్రీస్తు ప్రభు రానయించున్నాడు, ఆయన రాకడ ఎంతో శీఘ్రముగా ఉన్నది అన్నట్టు ఈ తలంపు గత వారంలో ఎన్నిసార్లు మీకు వచ్చింది? Incorruptible crown, అక్షయమైన కిరీటము, righteous crown. నీతి కిరీటము. Third is called the crown of life or the martyr's crown. జీవ కిరీటము అనగా హతసాక్షులకు ప్రభు ఇచ్చే కిరీటము. James 1:12. యాకోబు 1:12. This is the crown for those who go through tests and trials and persecutions, specially die for Christ. ఎవరైతే శ్రమలు, హింసలు, వేదనను ఎదుర్కొని క్రీస్తు కొరకే తమ ప్రాణములను హతసాక్షులుగా అర్పిస్తారో అటువంటి వారికి ప్రభు ఇచ్చే The బహుమానం. fourth crown నాలుగో for కిరీటం all those who go to open airs. బహిరంగ సువార్త పరిచర్య కొరకే సువార్తలో నిమగ్నమైన వారి The కొరకు. crown of rejoicing and the crown of joy. ఆనంద కిరీటము 1 Thessalonians 2:19. మొదటి తెస్సలోనిక 2:19. This is called the soul winner's crown. ఆత్మలు సంపాదించే వారికి Who ప్రభు are ఇచ్చే able to కిరీటం. draw people unto Christ. క్రీస్తు ప్రభు దగ్గరికి ఇతరులను నడిపించేటటువంటి వారు. And last one, ఐదవది the crown of glory. మహిమా కిరీటము. It's called the shepherd's crown. ఇది కాపరులకు ప్రభు ఇచ్చే కిరీటము. It is for those, just not for pastors and shepherds. కేవలము సంఘ కాపరులు సేవకులకు మాత్రమే కాదు, Yes, they will get it. వారికి దొరుకుతుంది కిరీటం. For all of you who are faithfully nourishing, teaching, shepherding, caring for the flock of Christ. ఈ క్రీస్తు సంఘమును, క్రీస్తు మందను ఎవరైతే పోషించి సంరక్షించి భద్రపరిచి వారి విషయమే శ్రద్ధను వహిస్తుంటున్నారో అటువంటి వారికి ప్రభు ఇచ్చే Let me కిరీటం ask ఇది. you another question. ఇంకొక ప్రశ్న అడిగినవండి. How close are you even to one crown? ఒక్క కిరీటం పొందడానికి నువ్వు ఎంత సమీపముగా ఉంటున్నావు? If you ask yourself, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే Today, ఇది నాన్న I will 100% get this crown. ఈ కిరీటం నాకు ఖచ్చితంగా నాకు వస్తది అని How many will you get? ఎంతమంది అలా చెప్పగలరు? How many will I get? ఎన్ని నేను పొందుకోగలను? I've not even thought about it. Why will I get it? దీని గురించి ఆలోచించలేదు, నేను ఎలా పొందుకుంటాను? Beloved, ప్రియమైన this వాళ్ళారా, is real stuff. ఇది నిజము, వాస్తవము. Don't miss out. దీని విషయమై తప్పిపోకూడదు. There is a great reward for the people of God who have made him as their anthem, as their banner, as their character in life. ఎవరైతే ఆయన్ను తమ యొక్క గీతముగా, తమ యొక్క ధ్వజముగా ఆయన చేసుకుని ఉంటున్నారో అటువంటి వారికి ప్రభు గొప్ప బహుమానం ఇచ్చివాడు ఉంటున్నాడు. Incorruptible crown, అక్షయమైన కిరీటము, righteous crown, నీతి కిరీటము, crown of life, మహిమా జీవ కిరీటము, crown of rejoicing, ఆనంద కిరీటము, and crown of glory. మహిమా కిరీటము. This is what you and I can get. I'm not saying will get, can get if you're faithful in your walk with Christ. క్రీస్తుతో నడిచేటటువంటి విషయంలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నీవు పొందుకోగలిగేటటువంటి కిరీటం There is something called a selfish holiness. పరిశుద్ధమైన స్వార్థము అనేది ఒకటి ఉంది. You have to be selfish in holiness where you have to pursue. I at least need to get one crown in heaven. ఇది పరిశుద్ధమైనటువంటి స్వార్థం అనేది ఒకటి ఉంది. పరలోకములో ఖచ్చితంగా నేను ఒక్క కిరీటమైనా నేను పొందుకోవాలి అన్నటువంటి ఆ ఆశ, ఆ స్వార్థం మనలో ఉండాలి. If you just can win one soul for Christ, this crown is for you. ఒకవేళ ఒక్క ప్రభు కొరకే ఒక్క ఆత్మనైనా మనం సంపాదించినట్లయితే ఈ కిరీటాన్ని మనం ప్రభు నుండి How పొందుకుంటాం. many have you witnessed this year? ఈ సంవత్సరంలో ఎంతమందికి నువ్వు సాక్ష్యం ఇచ్చి ఉంటున్నావు? How many tracts have you shared? ఎన్ని కరపత్రికలు పంచి ఉంటున్నాం? How many opportunities you created when God gave you one? దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నావు? Please, always young men and women, in your bikes, in your Bibles, in your bags, carry a set of tracts. Ask Brother Philip, he'll joyfully give you.
carry a set of tracts. యవన సహోదరులు మీ యొక్క బండిలో కానీ లేకపోతే మీ యొక్క బైబిల్లో కానీ మీ బ్యాగ్లో ఖచ్చితంగా కొన్ని కరపత్రికలు పెట్టుకోండి. సౌత్ ఫిలిప్ని అడిగితే ఆయన ఖచ్చితంగా మీకు ఇస్తారు. So this is what's happening in heaven. కనుక పరలోకములో జరిగేటటువంటి కార్యం ఇది. Fast forward in the next 5 minutes, we will tell you what's going to happen on earth. Then we'll go to the next session. కనుక భూలోకంలో తర్వాత ఏం జరుగుతుందో అది మనం చూస్తాము. When the tribulation begins on earth, భూలోకములో శ్రమల కాలం ఆరంభమవుతుంది. mark this. గమనించండి ఈ విషయం. This is not for the church. గమనించండి, ఇది సంఘమునకు సంబంధించిన విషయం కాదు. Tribulation is not for the church. శ్రమలు అన్నవి సంఘమునకు సంబంధించినవి కాదు. Church is no longer on earth. భూలోకములో సంఘం ఉండదు. The light has been lifted up. వెలుగు అనేది ఎత్తబడింది. So tribulation is for those unbelievers who left back on earth. ఎవరైతే అవిశ్వాసులుగా విడిచివేయబడి ఉంటున్నారో, భూలోకంలో ఉంటున్నారో అటువంటి వారికి ఈ శ్రమలు కలుగుతాయి. Right from Deuteronomy chapter 4, God has been warning Israel. God has been warning the world that there's going to be a day of the Lord. కనుక దేవుని యొక్క ఉగ్రత దినము వస్తుంది అని ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం నుండి దేవుడు ఆయన మనుషులను హెచ్చరిస్తూనే ఉన్నాడు. It's called the day of the Lord. ప్రభు దినము అని It's called the day of destruction. నాశన దినము అని చెప్పబడింది. It's called the day of darkness. చీకటి దినం అని చెప్పబడింది. It's called the day of trouble. అంతేకాకుండా శ్రమకాలం అని చెప్పబడింది. It's called the day of clouds and darkness. మేఘము మరియు చీకటి కమ్మిన దినము. It's called the day of battle cry. అంతేకాకుండా యుద్ధము యొక్క కేక వేయబడిన దినము. Just read Zephaniah chapter 1, you will find this. జెఫన్యా 1వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. During that time, ఆ సమయంలో the wrath that will fall upon earth cannot be even imagined by the brightest of minds. భూలోకములో దేవుడు కుమ్మరించే తన ఉగ్రతను గురించినటువంటి తీవ్రతను ఈ ప్రపంచంలో ఏ మనస్సు, ఏ మేధస్సు కలిగినటువంటి వాడు కూడా దాన్ని ఊహించలేనంత తీవ్రమైన ఉగ్రత. There are bowls, పాత్రలు కుమ్మరించబడతాయి, scrolls, గ్రంథములు విప్పబడతాయి, trumpets, బూరలు ఊదబడతాయి, judgments, తీర్పులు తీర్చబడతాయి. You cannot imagine with human sense as to how dreadful those days of wrath would be. ఆ ఉగ్రత దినములు ఎంత భయంకరంగా ఉంటాయో మన ఊహకు కూడా అందనటువంటి రీతిగా ఉంటాయి. Millions will be wiped off. లక్షల్లో మనుషులు తుడిచివేయబడతారు. Millions will be wiped off under the wrath of God. దేవుని ఉగ్రతను బట్టి లక్షల్లో మనుషులు హతము చేయబడతారు. This tribulation ఈ శ్రమల కాలంలో is not for the church, ఇది సంఘమునకు కాదు but గాని for two sections of people. అయితే రెండు రకాల మనుషులకు. Firstly, మొట్టమొదట it is for Israel to discipline Israel. కనుక ఇశ్రాయేలును క్రమశిక్షణ పరచడానికి కొరకే దేవుడు ఈ శ్రమలను It's going to be very unbearable for Israel at that point in time. ఆ సమయంలో ఇశ్రాయేలు తట్టుకోలేంత, ఓర్చుకోలేంత తీవ్రమైనటువంటి శ్రమలు వాళ్ళకు వస్తాయి. Secondly, రెండవది it's going to be for the unbelievers on earth. భూలోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులైనటువంటి వారికి. You know what? God is so gracious. దేవుడు ఎంతో కనికరం గలవాడు. Even during tribulation of 7 years, ఈ 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా there is some evangelization that is going on. అక్కడ సువార్త ప్రకటించబడేటువంటి కార్యము జరుగుతుంది. Obviously, God is speaking to the nature. దేవుడు ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. God is going to raise 144,000 Jews, 12,000 from every tribe to evangelize the earth. 144,000 యూదులను దేవుడు లేపి ఆయన సువార్త ప్రకటించట కొరకే వారిని వాడుకుంటాడు. Jehovah's Witnesses make that mistake in that area. యెహోవా సాక్షులు ఈ విషయమే వారు పొరపడతా ఉంటారు. These 144,000 Jews are 12,000 from every tribe evangelizing the world. కనుక 144,000 యూదులు అనగా ప్రతి గోత్రం నుండి 12,000 మంది వారు సువార్త ప్రకటన. God raises 2 witnesses to evangelize the world. అంతేకాకుండా సర్వలోకమునకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక ఇద్దరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను ఆయన వాడుకుంటాడు. There is a host of heaven that will be evangelizing to the world. పరలోక సైన్యముల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. People will still believe Jesus Christ. ఆ సమయంలో మనుషులు యేసుప్రభువును నమ్ముతారు. They will die for Jesus Christ. క్రీస్తు కొరకై వారు హతసాక్షులు అవుతారు. They'll be persecuted for Jesus Christ. క్రీస్తు నామము కొరకై వారు ఎన్నో శ్రమలను సహిస్తారు. These are the folks who will be resurrected after the tribulation. ఇటువంటి ఈ రీతిగా చనిపోయినటువంటి వారు శ్రమల కాలం అయిన తర్వాత వారు ఎత్తబడతారు. Same time, అదే సమయంలో they'll be mockers of Christ.
mockers, క్రీస్తు ప్రభువును ఎగతాళి చేసేవారు, haters of Christ, హేళన చేసేవారు ఉంటారు, ద్వేషించేవారు ఉంటారు. despite the untenable wrath of God falling on mankind, there will be still people who hate God and mock God. వర్ణించలేనటువంటి శ్రమలు, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష భూమి మీద కుమ్మరించబడినప్పటికీ దానంతటిని ఓర్చుకుంటూ కూడా మనుషులు దేవుని దూషించి దేవుని ధిక్కరించేటటువంటి వారు ఉంటారు. During this time, అటువంటి ఈ సమయంలో you will see the emergence and establishment of the Antichrist. అంత్యక్రీస్తు వాడు పైకి రావడము, తర్వాత వాని రాజ్యము ఏర్పడడం మనం చూస్తాం. Like the divine world, God's world has a holy trinity that we believe in, ఎలాగైతే దైవత్వములో త్రిత్వము ఉన్నదో, there is an unholy trinity also for Satan. అదే రీతిగా సాతానులు కూడా అపవిత్రమైనటువంటి త్రిత్వము కూడా ఉన్నది. You should know this. దీన్ని మనము తెలుసుకోవాలి. We have Father, God the Father. తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. We have God the Son. కుమారుడు అయినటువంటి దేవుడు ఉన్నాడు. We have God the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. There is an unholy trinity as well. అదే రీతిగా అపవిత్రమైన త్రిత్వము కూడా ఉంది. First, మొట్టమొదటిగా Satan, సాతాను, the old serpent, వాడు ఆది ఘట సర్పము, is the dragon. He is also called the dragon. వాడికి ఘట సర్పం అని కూడా పిలువబడింది. Secondly, రెండవది, there is Antichrist. అంత్యక్రీస్తు, he is also called the beast. వాడు మృగము అని కూడా పిలువబడ్డాడు. Thirdly, మూడవది, there is a false prophet. అబద్ధ ప్రవక్త ఉన్నాడు. As much as there is a holy trinity, ఎలాగైతే పరిశుద్ధతలో దైవత్వములో త్రిత్వం ఉందో, there is unholy trinity as well. అదే రీతిగా దుష్టత్వములో అపవాదిలో కూడా త్రిత్వం ఉన్నది. Antichrist will emerge, establish and fool the entire world. అంత్యక్రీస్తు వాడు లేచి లోకమంతటిని, భూలోకమంతటిని మోసం చేస్తాడు, భ్రమపరుస్తాడు. But God through his wrath, అయితే దేవుడు తన ఉగ్రతను బట్టి in the 17th chapter of Revelation, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో destroys the religious system of this world. ఈ లోక మత వ్యవస్థను దేవుడు నాశనం చేసేస్తాడు. Remember that. జ్ఞాపకం ఉంచుకోండి. He will destroy the religion of this world. ఈ లోకంలో ఉన్నటువంటి మతమును దేవుడు అంత్యక్రీస్తు నాశనం చేసేస్తాడు. In 18th chapter, 18వ అధ్యాయంలో God destroys the economies of this world. దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేస్తాడు. Probably there no more rupee, no more dollar, no more ruble. ఇంకా రూపీ గాని లేకపోతే డాలర్ గాని రూబుల్ గాని ఉండవు. ఇంకా You want to read that word? వచనం చదువుదామా? It is in Revelation chapter 18. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. We will read 20 and 21. 20-21 వచనాలు చదువుకుందాం. All together. అందరూ కలిసి 20వ వచనము 21వ వచనము. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చుచున్నాడు. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నిటికీ కనబడకపోవును. 19th verse. Woe, woe the great city in which all who have ships at sea became rich by her wealth, for in 1 hour she has been laid waste. అయ్యో అయ్యో ఆ మహాపట్టణమా, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దానియందలి ఆర్థిక వ్యాయాము చేత ధనవంతులైరి అది ఒక్క గడియలో పాడేను అని చెప్పుకొని కేకలు వేయించుందరు. It's going to be very tormenting time for people on earth. భూలోకంలో ఉన్నటువంటి వారికి ఎంతో వేదనకరమైన ఆయాసకరమైనటువంటి సమయం అది. So after the religion is eliminated, దేవుడు ఈ మతమును తీసివేసిన తర్వాత, after this is the last, which is the economies are destroyed. కనుక ప్రపంచ వ్యవస్థ అది నాశనం చేయబడింది. During rapture, సంఘం ఎత్తబడే సమయంలో you and I were lifted up to Christ. నీవు నేను క్రీస్తు దగ్గరికి ఎత్తబడి ఉంటున్నాం. After 7 years of tribulation, 7 సంవత్సరాల శ్రమల కాలము తర్వాత you and I will come back on earth and Christ will land, descend on Mount of Olives. కనుక నీవు నేను మనము క్రీస్తుతో పాటు వస్తాము. క్రీస్తు ప్రభు ఆయన ఒలివ కొండ మీద ఆయన నిలుస్తాడు. From the place he took up, the same place he will descend. ఏ కొండ మీద నుండి ఆయన ఎత్తబడ్డాడో అదే కొండ మీదకి ఆయన మరలా దిగి And వస్తాడు. Mount of Olives is split into two. ఒలివ కొండ అది రెండుగా అది విభజించబడుతుంది. It's interesting.
ఇది ఆసక్తి కలిగించే విషయము. When Christ comes down, క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు the Antichrist is already ready to wage a war against Christ. అంత్యక్రీస్తు క్రీస్తుకు విరోధముగా యుద్ధం చేయడానికి సిద్ధంగా It ఉంటాడు. is called the Battle of Armageddon. దీన్నే అర్మగద్దన్ యుద్ధము అంటారు. It is not a battle. ఇది ఏదో యుద్ధం కాదండి. Jesus doesn't fight. యేసు ప్రభు అక్కడ యుద్ధం చేయడు. God calls for a great supper of God. దేవుడు తన యొక్క మహా గొప్ప విందు కొరకే ఆయన అందరిని పిలుస్తాడు. 19, 17 and 18. 19వ అధ్యాయము 17, 18 వచనాలు. 19, 17 and 18. Revelation. ప్రకటన 19వ అధ్యాయం 17 మరియు 18 వచనాలు. అందరూ కలిసి చదువుకుందాము. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తిండకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమునందు ఎగుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. We will not fight. యేసు ప్రభు యుద్ధం చేయడు. We will also not fight. మనం కూడా యుద్ధం చేయము. We will stand and watch. మనం కేవలం నిలిచిండి చూస్తాం. An angel calls for the birds to consume the kings, the rulers, the rich, everyone on this earth. It is called the great supper of God. కనుక దేవుని గొప్ప విందుకు రమ్మని దేవదూత పక్షులను అన్నిటినీ పిలుస్తుంది. రాజుల మాంసము, అధికారుల మాంసము, సైనికుల మాంసం భుజించమని. At that point in time, ఆ సమయంలో Antichrist loses. అంత్యక్రీస్తు ఓడిపోతాడు. Antichrist and the false prophet are bound and thrown into lake of fire. అంత్యక్రీస్తు మరియు అబద్ధ ప్రవక్త బంధించబడి అగాధంలో వారు త్రోయబడతారు. Then who's remaining? అగ్నిగుండంలో వేయబడతారు. ఇప్పుడు మిగిలి ఉన్నది ఎవరు? Satan is remaining. సాతాను ఒక్కడు మిగిలి ఉన్నాడు. He is bound for 1000 years. వాడు అగాధంలో 1000 సంవత్సరాలు బంధించబడి. And you and I will reign with Christ for 1000 years. నీవు నేను క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాము. Afterwards, దాని తర్వాత this serpent is released unbound after 1000 years. ఇంకా ఈ సాతాను 1000 సంవత్సరాల తర్వాత వాడు మరలా విడిపించబడతాడు. He doesn't change. వాడు తన గుణమును మార్చుకోడు. He raises his hood against God. మళ్ళీ తన యొక్క మడిమెను యేసు ప్రభు దేవునికి విరోధముగా ఎత్తుతాడు. The old serpent raises his hoods against Christ. ఆది ఘట సర్పము మరలా క్రీస్తుకు విరోధముగా నిలుస్తాడు. He establishes a big army against God, his people against the city of God. మళ్ళీ దేవుని పట్టణము మరియు దేవుని యొక్క పరిశుద్ధినికి విరోధముగా తన మహా సైన్యాన్ని మరలా అతడు లేవనెత్తాడు. For one last time, చిట్ట చివరిసారికి Satan is crushed సాతాను అణగదొరకబడతాడు and thrown into the lake of fire along with false prophet and Antichrist. అప్పుడు వాడు ఓడించబడి అబద్ధ ప్రవక్త మరియు అంత్యక్రీస్తు వేయబడినటువంటి ఆ అగ్నిగుండములో వీడు కూడా వేయబడతాడు. What is surprising is, ఆశ్చర్యం కలిగించే విషయం the ఏంటంటే believers are judged, విశ్వాసులు వారికి తీర్పు తీర్చబడినప్పుడు they are judged, వారికి తీర్పు they are తీర్చబడుతుంది. rewarded, వారికి ప్రభు బహుమానాలు they ఇస్తాడు. come down. మళ్ళీ మనము భూలోకం మీదకి వస్తాము. Enemies of God are defeated. తర్వాత దేవుని శత్రులందరూ ఓడింపబడతారు. The unholy trinity is crushed and sent into lake of fire. సాతాను యొక్క త్రిత్వము అది అనగదొరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది. Who is yet to be judged? ఇక తీర్పు తీర్చబడిన వారు ఇంకా ఎవరున్నారు? Who is yet to be judged? ఇంకా తీర్పు ఎవరికి తీర్చబడాలి? All the unbelievers from Adam till that particular day, God has kept them for his final wrath. అయితే ఆదాము మొదలుకొని ఆ చిట్ట చివరి దినం వరకు అవిశ్వాసులుగా నిలిచినటువంటి వారందరి కొరకై దేవుడు తన ఉగ్రతను ఆ దినమున Beloved, be very careful. ప్రియమైన వాళ్ళ జాగ్రత్త వినండి. God spares the greatest wrath for those who have not believed in him, in the person and the work of his son Lord Jesus Christ. తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మీద చేసినటువంటి కార్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో అటువంటి వారే అందరి మీదకి
దేవుడు తన యొక్క మహా ఉగ్రతను, తన కోపాగ్ని అంతటిని వారి మీద ఉంచడానికి కొరకే ఆయన నిలిచి ఉంచాడు. John suddenly sees the great white throne, great white throne. యోహాను అకస్మాత్తుగా ఆ మహా ధవళ సింహాసనం చూశాడు. Who's sitting there? అక్కడ ఎవరు కూర్చున్నారు? The lamb is sitting there. అక్కడ గొర్రె పిల్ల కూర్చుని The ఉంటున్నాడు. lion of Judah is sitting there. యోధా గోత్రపు సింహము కూర్చుని ఉంటున్నాడు. Just imagine how will Pilate feel standing in front of Christ. ఆ సమయంలో ఒక్కసారి ఊహించుకోండి, ఆ సింహాసనం ఎదుట పిలాతు నిలబడినప్పుడు ఆయన అనుభూతి ఏ రీతిగా ఉంటుంది? You will have your Cains out there. Cains. రాజులు ఉంటారు అక్కడ. Cains will be there. The Cain, Abel and Cain. కయీను ఏబేలు ఉంటారు. The Nimrods will be there. నిమ్రోద్ ఉంటాడు అక్కడ. Herods will be there. హేరోద్ ఉంటాడు. Pilate will be there. పిలాతు కూడా ఉంటాడు. Hitler will be there. హిట్లర్ ఉంటాడు. Stalin will be there. స్టాలిన్ ఉంటాడు. Will you be there? అయితే నువ్వు ఉంటావా? You don't have to be there. నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. It is dreadful. ఎంతో భయంకరమైనది. It is unwanted. అది ఎవరు ఓర్చుకు తాళలేనిది. You don't need to be there. నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదు అసలు. With all begging we beg you, heaven and the earth is running away from God. పరలోకము, ఆకాశము, భూమి దేవుని సముఖం నుండి వారు పారిపోతా ఉంటున్నారు. You see an elevated dreadful Christ, the judge of this world, wherein the heaven and the earth can't see it and they vanish. ఆకాశము భూమి నిలవలేకుండా ఉంటున్నటువంటి భీకరుడైనటువంటి భయంకరమైన ఉగ్రతతో నింపబడినటువంటి రోషముతో నింపబడినటువంటి క్రీస్తు అక్కడ ఉంటున్నాడు. Satan is crushed, he's gone. సాతాను చితకగొట్టబడ్డాడు, వాడు త్రోసివేయబడ్డాడు. Heaven and earth is fleeing from the presence of God. భూమి ఆకాశములు దేవుని సముఖం నుండి పారిపోతా ఉంటున్నాయి. How can you and I stand in front of him? అటువంటి మహా ఉగ్రుడైనటువంటి క్రీస్తు ఎదుట నిలబడడానికి నీకు నాకు ఎలాగ మనం నిలబడాలి? You're standing there as a rebellion. You're standing there as an unrepented sinner. అక్కడ నువ్వు తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా, పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప పడనటువంటి ఒక అవిశ్వాసిగా నిలబడుతున్నావు. Christ is telling, I died for you. You barely could believe me. క్రీస్తు అంటాడు, నేను నీ కొరకే నేను శిలువ మీద నా ప్రాణం నర్పించాను, నువ్వు దాన్ని ఆ కార్యమందు నువ్వు విశ్వాసం కూడా ఉంచలేకపోయావు. I came as a lamb. నేను గొర్రె పిల్లగా వచ్చాను. I died for you. నీ కొరకే చనిపోయాను. You knew the message. నీకు ఆ సువార్త నీకు తెలుసు. Altar call was given to you. Altar call was given to you. నీకు ఆ యొక్క రక్షణ పిలుపు నీకు ఇవ్వబడింది. You heard it. నువ్వు దాన్ని విన్నావు. You become deaf. అయినా దాన్ని పెడచెవిన పెట్టావు. Now అయితే ఇప్పుడు there is no chance for you. నీకు అవకాశమే లేదు. There are two things called out there. అక్కడ రెండు విషయాలు Many things are called out. అనేక విషయాలు చెప్పబడతాయి. There is a throne. అక్కడ సింహాసనం ఉంది. There is Christ on the throne. క్రీస్తు సింహాసనం మీద కూర్చున్నాడు. There are books and there is a book. గ్రంథములు ఉన్నాయి, అంతేకాక ఒక గ్రంథం ఉంది ప్రత్యేకమైనది. What does the books carry? ఆ గ్రంథములో ఏమున్నాయి? Every deed from the time you were born on this earth is captured in those books. కనుక నీవు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నువ్వు చేసిన కార్యములన్నీ కూడా అందులో లిఖించబడి ఉన్నాయి. Every gospel message is shared there. ప్రతి సువార్త వర్తమానం అందులో ఉంటుంది. Every altar call is being revealed to you. సువార్త కొరకై నీ రక్షణ కొరకై ఇవ్వబడిన పిలుపు ఇవ్వబడుతుంది. Every prompt of the Spirit of God will be reminded to you. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేసినటువంటి ప్రతి విషయము అందులో ఉంటుంది. Oh, you rebelled against me. నీవు నాకు విరోధంగా You mocked me. నీవు నన్ను ఎగతాళి చేసావు. You went away from me. నా నుండి నన్ను విడిచి వెళ్ళిపోయావు. My blood you stamped on. నా రక్తమును నువ్వు త్రొక్కి ఉంటున్నావు. You know what's in the book? ఆ గ్రంథంలో ఏముందో తెలుసండి? Your name. నీ పేరు ఉంటుంది. By chance your name is not there. ఒకవేళ నీ పేరు అందులో లేకపోతే you will slip into eternity and to destruction. నీవు నిత్యత్వంలోనికి నాశనంలోనికి వెళ్ళిపోతావు. You may run away from him. మీరు ఆయన నుండి పారిపోవచ్చు. I can't face him. నేను ఆయన ఎదుర్కోలేను. Oh, I troubled him. నేను ఆయన కలవరపెట్టాను. I rejected him. నేను ఆయన తృణీకరించాను. I rebelled against him. ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేశాను. I mocked him. నేను ఆయన ఎగతాళి చేశాను. Then what happens? అప్పుడు ఏం జరుగుతుంది? It is called the second death. అదే రెండవ మరణము. All these dead people who are not in Christ are risen. క్రీస్తులో లేనటువంటి ఈ మృతులందరూ కూడా లేపబడతారు. That is called the second resurrection. అది రెండవ పునరుద్ధానము అనబడుతుంది. Beloved, remember, second resurrection does not mean second chance. గమనించండి ప్రియమైన వాళ్ళారా, రెండవ పునరుద్ధానము అంటే రెండవ అవకాశము కాదు. It is second death. అది రెండవ మరణమే. Where you will be packed and thrown
into the lake of fire with the best friend that you had in this world, Satan and his gang. నేను ప్రభువు తీసుకుని నీకు మంచి స్నేహితుడైనటువంటి సాతానుతో పాటు ఆ అగ్నిగుండంలో ప్రభు నిన్ను పారవేస్తాడు. నాశనం. Hell is not for you. నరకము నీ కొరకు కాదది. It was not created for you. నీ కొరకే అది సృజించబడలేదు. It was created for Satan and his followers. సాతాను మరియు వాని అనుచరుల కొరకే ఈ దేవుడు నరకాన్ని సృష్టించాడు. You chose to go to hell. కానీ నీవే కోరుకున్నావు నరకం కావాలని. God spared you and spared you and spared you till this moment. ఈ దినం వరకు దేవుడు నిన్ను కాపాడాడు, నిన్ను భద్రపరిచాడు, నిన్ను సంరక్షించాడు. If you say no to him, నీవు ఒకవేళ క్రీస్తుకు వద్దు అన్నట్లయితే, if your name is not there in the Lamb's book of life, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే, if you do not have a moment where you have confessed with Christ that you are a sinner, నేను పాపిని అని క్రీస్తుతో నువ్వు ఒప్పుకున్నటువంటి ఆ సందర్భం లేకపోతే, you will be found there. నీవు అక్కడ ఆ అగ్నిగుండంలో ఉంటావు. You don't have to be there. You don't have to be there. అక్కడ నువ్వు ఉండడము ఏమాత్రం ఉండకూడదు. అక్కడ The man of God, H.A. Ironside, H.A. Ironside అనేటటువంటి he shared a సేవకుడు story. ఒక కథ చెప్పాడు. There was a young girl who was born into a very godly family. ఒక యవనస్తురాలు ఎంతో భక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించింది. She was brought up well, taught well. ఆమె చక్కగా పెంచారు, ఆమెకు అన్ని విషయాలు చక్కగా నేర్పించారు. She had a great church to go. ఆమెకు మంచి సంఘం ఉంది. She had a good family to live. మంచి కుటుంబం ఉంది. She had good friends, godly friends. ఎంతో భక్తి కలిగినటువంటి స్నేహితులు ఆ అమ్మాయికి ఉన్నారు. The gospel was shared through her childhood. ఆమె చిన్న బాల్యం నుండి ఆమెకు సువార్త అందజేయబడింది. She was in her teens now. ఇప్పుడు ఆమె యవన దశలో ఉంది. She didn't accept Christ. క్రీస్తుని అంగీకరించలేదు. She just did not want to accept Christ. యేసు ప్రభువును రక్షకుని అంగీకరించడానికి ఇష్టం లేదు. She had the knowledge. ఆమెకు యేసు ప్రభు ఎవరో, రక్షణ అంటే ఏంటో ఆ జ్ఞానం ఉంది. That knowledge did not become a reality in her heart. ఆ జ్ఞానము తన హృదయంలో అది వాస్తవంగా కాలేదు. It's a true story. ఇది నిజంగా జరిగిన విషయం అండి. Suddenly, అకస్మాత్తుగా there was an illness that struck her. ఆమెకు ఒక అనారోగ్యము సోకింది. They went to all the doctors. అన్ని రకాల డాక్టర్ల దగ్గర వెళ్ళారు. All the doctors said, అందరు డాక్టర్లు అన్నారు, this is an ailment that we cannot save your child from. ఈ అమ్మాయిని ఈ జబ్బు నుండి మేమేమాత్రం కూడా తప్పించలేము అని చెప్పారు Parents were వైద్యులందరూ. crying. తల్లిదండ్రులు ఏడుస్తా ఉన్నారు. They said, do something for our child. మా అమ్మాయి కొరకు ఏమైనా చేయండి అని అన్నారు. They said, sorry, we cannot do. In few days, she'll be no more. డాక్టర్లు అన్నారు, అమ్మా మేము ఏం చేయలేమన్నారు. కొన్ని రోజుల్లో ఆమె The చనిపోయింది. greater worry for the parents was her soul was not in Christ. అయితే తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఎంతో వేదన, బాధ ఏంటంటే ఆ అమ్మాయి ఇంకా రక్షణ They పొందలేదు. begged her. ఆమెను ఎంతో They బ్రతిమాలుకున్నారు. pleaded her. ఆమెను ఎంతో మనవి చేశారు. Even in that bed, she wouldn't accept Christ. ఆమె పడకలో ఉండి కూడా యేసు ప్రభువును రక్షకుని One అంగీకరించలేదు. night, she had a sound sleep. ఒక రాత్రి ఎంతో గాఢ నిద్ర పట్టింది. All of a sudden, she got up. అకస్మాత్తుగా లేచింది. Horror was on her face. ఆమె ముఖం మీద భయంకరమైనటువంటి ఆ వేదన, బాధ ఉంది. Fear in her heart. హృదయంలో ఎంతో భయం ఉంది. She shouted, కేక వేసింది, Mommy, what is Ezekiel 7, 8 and 9? అమ్మా ఎజెకియల్ 7, 8 ఏంటి అనంది. What is Ezekiel 7, 8 and 9? 7, 8 ఏంటి అనంది. It's a very unique verse. No one remembers Ezekiel 7, 8 and 9. 7:8 ఎంతో పరిచయం లేనటువంటి వచనం అది. I experienced the presence in this room. నేను ఈ సన్నిధిలో సన్నిధిని అనుభవించాను. But someone is shouting, someone is stating Ezekiel 7, 8 and 9. ఎవరో 7:8 Can you అంటున్నారు. read it for me? నా కొరకే చదువుతావు. Search the Bible, give it to me. Search the Bible and read it to me. బైబిల్ వెతికి నాకు ఇవ్వు అనంది. And mom read. అమ్మ ఆ వచనం తీసి చదివింది. What is it? అక్కడ ఏం రాయబడింది? Ezekiel 7, 8 and 9. యేస్కేలు గ్రంథము 7:8. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపమును నెరవేర్చు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. No one told her that verse. ఎవరు ఈ మాట ఆమెకు చెప్పలేదు. Someone in her subconscious planted that verse. ఎవరో ఆమె యొక్క మనసాక్షిలో ఈ వచనాన్ని నాటినారు. Parents knew it was a message from the Lord. తల్లిదండ్రులు తెలుసుకున్నారు ఇది దేవుడిచ్చిన వర్తమానము అని. Child, God is speaking to you. Change your life. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని ప్రభుకివ్వు అని అన్నారు. She wanted to. ఆమె ఇవ్వాలనుకుంది, She couldn't. ఆమె ఇవ్వలేకపోయింది.
Her heart was shut. ఆమె హృదయం కఠినమైపోయింది. Mind was shut. ఆమె మనస్సు She కఠినమైపోయింది. couldn't repent. ఆమె Within పశ్చాత్తాపపడలేకపోయింది. no moment, కొన్ని క్షణాల్లోనే she slipped into eternity, ఆమె నిత్యత్వంలోనికి వెళ్ళిపోయింది, into destruction నాశనంలోని. without Christ. క్రీస్తు లేని నాశనం. We don't have to be in that number. మనము అందులో ఉండడానికి వీలు లేదు. Young people and old ones, పెద్దలు చిన్నలు యవనస్తులు, if you do not have the assurance of salvation, రక్షణ నిశ్చయిత నీకు లేకపోతే we beg you in the name of Christ, యేసుక్రీస్తు నామమున బ్రతిమాలుకుంటున్నాం, go out with Christ. క్రీస్తును కలిగిన వారే ఇక్కడ నుండి వెళ్ళండి. Go out with Christ. క్రీస్తును కలిగిన వారే ఇక్కడ నుండి వెళ్ళండి. Shall we pray? ప్రార్థించుకుందామండి. మోకాళ్ళ మీదకి వద్దామండి. దేవుని సన్నిధిలో మోకరించి Just spend a few moments quietly, silently